ఏ నియోజకవర్గం? ఉత్తర నియోజకవర్గం. కొత్త నియోజకవర్గం. ప్రధానంగా ఈసారి ఇద్దరు రాజులు పోటీ పడుతున్నారు కదా, కేకే రాజు వర్సెస్ సుష్మా కుమార్ రాజు. కేకే రాజు గారు వస్తారు. కేకే రాజా ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలకి వార్డులో రోడ్లు, కాలువలు, శానిటరీలు అన్నీ బాగానే చేశారు. ప్రజలు కూడా ఆయన అంటే ఉన్నారు. ఓడిపోయిన ప్రజల్లో ఉన్నాడా కేకే రాజు? ఓడిపోయినా ప్రతి నిత్యం కూడా ఆయన పేదలంతా, బడుగు బలహీన వర్గాల వంట ఆయన ఆస్వాద్యంగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా మేము కేకే రాజు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. 2014లో విష్ణు కుమార్ గెలిచారు కదా, ఆయనకి కూడా అవగాహన ఉంటుంది కదా నియోజకవర్గం మీద, అదేం ఆయనకు ఉపయోగపడదా? పడదా అంటే ఎప్పుడు నిత్యం నిరంతరం కూడా మాతో పాటు కేకే రాజు ఉన్నారు. ప్రతి వార్డులు కూడా ఆయన సక్రమంగా అన్నీ కూడా క్లియర్ అంతా చూసుకున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆయన అంటే ఉంటారు. గెలిచే అవకాశాలు ఉన్నాయండి ఆయన? పక్కాగా ఉన్నాయా? టఫ్ అంటున్నారు, నార్త్ చాలా టఫ్గా ఉంటుంది, ఎవరు గెలుస్తారు చెప్పలేమన్నారు. టఫ్ ఉన్నా మరి ఇద్దరు కూడా ఢీ కొడుతున్నారు కాబట్టి ప్రజలు మరి ఆయన అంటే ఉన్నారు. ఎడ్జ్తో గెలుస్తారా, మంచి మెజారిటీ వస్తుందా కేకే రాజు? అంటే ఆయనకి మేము భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. కేకే రాజు వస్తే విష్ణు కుమార్ రాజు ఐడియా ఉందా? ఎవరు కోటేసి గెలిపించబోతున్నారు? వైసీపీనా బీజేపీనా? అంటే వైసీపీయా. ఎందుకమ్మా వైసీపీ? అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బాగుంది కదా. అవునా? అంటే పరిపాలన కూల్గా ఉంది, అందరూ సాటిస్ఫైగా ఉన్నారు సంక్షేమ పథకాల వల్ల. ముఖ్యంగా ఏంటంటే బయటికి వెళ్ళి పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తున్నారు, అదొకటి అన్నిటికన్నా మంచి ప్లస్ పాయింట్ అది. ప్రధానంగా కేకే రాజు పనులు బాగా చేస్తారా, విష్ణు కుమార్ రాజు పనులు బాగా చేస్తారా మీకు? అంటే జగన్ బట్టి అయితే కేకే రాజు గారే. అంటే ఆయన గెలవకపోయినా లాస్ట్ టైం ప్రజల్లోకి చాలా ఎక్కువ సార్లు వచ్చారని నా ఉద్దేశం. గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా ఆయన? ఉన్నాయని అనుకుంటున్నాను. మహిళలుగా ఓటేస్తారా పోనీ ఆయనకి? ఓటేస్తాం, తప్పకుండా ఓటేస్తారా?